దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వింటాము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము కలిగి పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచిపోతురు. పక్షిరాజు ఉండేటటువంటి గుణం ఏంటంటే అది చాలా ఎత్తుగా ఎగురుతూ ఉంటుంది. అది ఎంత ఎత్తుగా ఎగురినప్పటికీ కూడా కింద ఉన్నవన్నీ కూడా దానికి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. సముద్రంలో చేప పైకి నీటిలో నుంచి పైకి వచ్చింది అనుకోండి, ఆ చేప కూడా దానికి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది, వచ్చి పట్టుకుని వెళ్తూ ఉంటుంది. చేప ఒకవేళ మరి ఆ యొక్క పక్షిరాజు పాముని ఆహారంగా తినాలనుకోండి, కింద పాకి పాములు కూడా దానికి చాలా స్పష్టంగా కనపడతా ఉంటాయి. ఇప్పుడు పక్షిరాజు పైనుంచి కిందకు వచ్చి ఇప్పుడు ఆ పాముని తన రెండు కాళ్ళతో కూడా పట్టుకుని ఆకాశంలో తీసుకుని వెళ్తాడంట. కింద ఉన్నప్పుడు పాముకి చాలా మరి బలం ఉంటుంది. ఇప్పుడు అందరినీ కూడా కాటు వేసే అవకాశం దానికి ఉంటుంది. దాంట్లో విషయం ఉంటుంది కాబట్టి అందరినీ కాటు వేసే అవకాశం దానికి ఉంటుంది. కానీ ఎప్పుడైతే మరి పాము పక్షిరాజు పైకి పట్టుకుని వెళ్ళిందో అప్పుడు అది శక్తిహీనంగా మారిపోతుందంట. ఇప్పుడు దాంట్లో పాములో ఉన్న శక్తి అంతా కూడా పోతుంది. పోయిన తర్వాత ఇప్పుడు ఆ పక్షిరాజు ఆ పాముని తినివేస్తుందంట. ఇప్పుడు అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని చెప్పి తిరుగుతూ ఉండగా అపవాది చాలా రీతులుగా మరి మన మీద దాడి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉంటుంది. కానీ అపవాదిని జయించడం మన యొక్క భౌతికమైనటువంటి శక్తితో కాదు, కానీ ప్రార్థన శక్తితో మాత్రమే మనకు దానిని జయించగలము. హల్లెలూయా. ప్రార్థన పదాలు ఉన్న కుటుంబం చాలా దీవెనకరంగా ఉంటుంది. ప్రార్థన పదాలు ఉన్న కుటుంబం మాత్రమే దీవెనగా ఉంటుంది. కానీ దైవికమైన స్త్రీ ప్రపంచం మొత్తానికి కూడా దీవెనకరంగా ఉంటుందంట. మనం ఎలా ఉండాలి అంటే ప్రార్థన పదాలైన స్త్రీగా ఉండాలి, దైవికమైన స్త్రీగా, మరి దైవ జ్ఞానముతో కలిగిన స్త్రీగా. మనము దైవికమైన స్త్రీగా ఉన్నప్పుడు ప్రపంచానికి మనము దీవెనకరంగా ఉంటాం. ఇక్కడ ఉన్న ప్రతి స్త్రీ కూడా దైవికమైన స్త్రీగా, ప్రార్థన పరాలైన స్త్రీగా ఉండునుగాక. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యంలో మనకి రాయబడి ఉంది, మేలుకొల్పు అనే మాట మనకి వాక్యంలో రాయబడి ఉంది. స్త్రీలు ఉదయాన్నే లేస్తారు, ఎందుకంటే పిల్లల్ని చక్కపెట్టాలి, ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా చక్కపెట్టాలని చెప్పి ఉదయాన్నే మేలుకుంటారు. కానీ ఇది భౌతికమైన మేలుకొల్పు కోసం నేను మాట్లాడట్లేదు, కానీ ఆధ్యాత్మికమైన మేలుకొల్పు ప్రతి స్త్రీకి కూడా ఉండాలి. మనము ఆధ్యాత్మికమైన మేలుకొల్పు లేకపోతే గుడ్డితనంలో, మనము ఆధ్యాత్మికంగా గుడ్డితనంలో దేవుని మహిమపరచలేనటువంటి స్థితిలో, మన జీవితాలు ఫలరహితమైనటువంటి స్థితిలో మిగిలిపోతా ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మికమైన మేలుకొల్పు అనేది ప్రతి స్త్రీకి కూడా అవసరమై ఉన్నది. మనం వాక్యాన్ని ఒకసారి చదివితే వాక్యంలో రాయబడి ఉంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కడుతుంది, మూర్ఖురాలు తన యొక్క ఇంటిని తన చేతులతో తానే ఊడబిక్కుంటుంది అని చెప్పి వాక్యం మనకి సెలవిస్తా ఉంది. ఈ రోజున చాలా కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణం ఎవరు అంటే మొట్టమొదటిగా స్త్రీలే. స్త్రీల వల్ల కుటుంబాలు నాశనం అయిపోతా ఉన్నాయి. ఏ స్త్రీ తలుచుకుంటే కుటుంబాన్ని కట్టగలదు, స్త్రీ తలుచుకుంటే కుటుంబాన్ని నాశనము చేయగలదు. వాక్యం సెలవిస్తుంది, జ్ఞానవంతురాలు తన యొక్క ఇంటిని కట్టుకుంటుంది. జ్ఞానం మనకి కావాలి. మనము మూఢత్వంలోంచి జ్ఞానంలోకి మనము ప్రవేశించాలి అంటే ఆధ్యాత్మికమైనటువంటి మేలుకొల్పు మనకి ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం చదువుతాము. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదివాము. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఎలా ప్రజలు నశించిపోతున్నారు, ఎలా ప్రజలు నాశనం అయిపోతున్నారు అంటే జ్ఞానము లేక చాలా మంది నశించిపోతున్నారని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. డబ్బు లేక కాదు మనుషులు నశించిపోయేది, లేకపోతే అండబలము కండబలము లేక కాదు మనుషులు నశించిపోయేది, లేకపోతే ఆస్తిపాస్తులు లేక కాదు మనుషులు నశించిపోయేది. ఏమి లేక మనుషులు నశించిపోతున్నారు అంటే జ్ఞానము లేక అని వాక్యము రాయబడి ఉంది. జ్ఞానము లేక మనుషులు నశించిపోతా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని కలిగిన వారిగా ఉండాలి. ప్రతి స్త్రీ కూడా జ్ఞానముతో నింపబడిన వారై
ఉండాలి. జ్ఞానము కలిగినప్పుడు మనము మన ఇంటిని మనము కట్టుకోగలుగుతాం. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను చదువుకోలేకపోయానుగా, సరిగ్గా చదవలేకపోయాను, కనీసం నా పిల్లలనైనా నేను చదివించాలి అని చెప్పేసి అనుకుంటారు. అది చాలా మంచిది. నేను డాక్టర్ని అవ్వలేకపోయాను, నేను కలెక్టర్ని అవ్వలేకపోయాను, కనీసం మా అమ్మాయినైనా డాక్టర్ని చేస్తాను, మా అబ్బాయిని కలెక్టర్ని చేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటారు. మనం చదువుకున్న తర్వాత మనకు వచ్చే జ్ఞానము ఈ లోకంలో మన కడుపు నింపుకోవడానికి మనకు పనికొస్తుంది. అలాగే ఈ లోకంలో మనం భౌతికంగా బ్రతకడానికి మనకు పనికొస్తుంది. కానీ మన బ్రతుకు కట్టుకోవడానికి పనికొచ్చే జ్ఞానము ఏది అంటే దైవికమైనటువంటి జ్ఞానము. ఈ జ్ఞానము ఎక్కడ వస్తుంది, ఏ కాలేజీలో చదివితే వస్తుంది అంటే మనము దేవుని సన్నిధిలో మనము వాక్యం వింటున్నప్పుడు మనకి జ్ఞానము వస్తుంది. దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనకి జ్ఞానము వస్తుంది. ఒక తల్లి ఉందంట, తల్లి చదువుకోలేదంట, ఆమెకి 9 మంది పిల్లలు ఉన్నారంట. ఉన్నప్పుడు ఆ 9 మంది పిల్లల్ని కూడా చాలా భయభక్తులతో ఆమె పెంచింది. చదువులేదు కానీ బైబుల్ చదువుకోవడానికి మాత్రమే ఆమెకి తెలుగు వచ్చంట. ఆ మాత్రం తెలుగు వస్తే మాత్రమే ఆమె బైబిల్ చదువుకుని చక్కగా దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో తన 9 మంది పిల్లల్ని కూడా ఆమె పెంచినంత. పెంచిన తర్వాత పిల్లలు 9 మంది కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారంట. ఆమెను అడిగితే ఆమె చెప్పినటువంటి మాట ఏంటి అంటే, అమ్మ మీరు సరిగ్గా చదువుకోలేదు కదా, ఇంత జ్ఞానం మీకు ఎలా వచ్చింది, ఎలా మీ పిల్లల్ని పెంచగలిగారు, ఎలా మీ కుటుంబాన్ని మీరు కట్టుకోగలిగారు అని చెప్తే ఆమె చెప్పింది, దైవికమైన జ్ఞానంతో మాత్రమే నాకు ఇది సాధ్యమైందని అనేసి చెప్పిందంట. ఇక్కడ ఉన్న స్త్రీకి బహుశా చదువు లేకపోయి ఉండొచ్చు, చదువుకోలేకపోయి ఉండొచ్చు, మీకు డిగ్రీలు లేకపోయి ఉండొచ్చు, ఒకవేళ ఏమీ లేకపోయినా కూడా దైవికమైన జ్ఞానము నీకుంటే ఆ జ్ఞానముతో నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకోవచ్చు. హల్లెలూయా. ఒక సేవకుడు ఉన్నాడంట. ఆ సేవకుడు చాలా శక్తివంతమైనటువంటి వర్తమానాలు చెప్తూ ఉండేవాడంట. వాక్యాలు విన్న ప్రతి ఒక్కరు కూడా మరి దేవుడి తట్టు తిరుగుతూ ఉండేవారు, పశ్చాత్తాప పడుతూ మారు మనసు పొందుతూ ఉండేవారంట. అలాంటి సమయంలో కొంతమంది వ్యక్తులు ఆయన అడిగారంట, పాస్టర్ గారు మీరు ఏ కాలేజీలో బైబిల్ ట్రైనింగ్ అవ్వారండి, ఇంత శక్తివంతమైన వాక్యాలు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని చెప్పేసి కొంతమంది అడిగినప్పుడు ఆ సేవకుడు చెప్పారంట, అయ్యా నేను ఎక్కడ ట్రైనింగ్ అవ్వాను అంటే నీఎన్ బిర్లీ కాలేజ్లో నేను ట్రైనింగ్ అయ్యాను అని చెప్పేసి చెప్పారంట. ఏంటి ఆ కాలేజ్ అంటే, నీ అంటే మోకాళ్ళు, బిర్లీ అంటే కడుపు. ఇప్పుడు మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో అయినా ట్రైనింగ్ అయ్యారంటే మనం ఎక్కడ ట్రైనింగ్ అవ్వాలి అంటే దేవుని పాదాల చెంతకు మనము రావాలి. మనకి జ్ఞానం కావాలి అంటే ఎక్కడ మనకి రాదు. ఏ కాలేజీలో చదివినా కూడా మనకి దైవికమైన జ్ఞానము, మన కుటుంబాలను కట్టుకునే జ్ఞానం మనకి ఎక్కడ రాదు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము మోకాళ్ళ ప్రార్థనలో ఉండి దేవుని చెంత మనం మొరపెడుతూ ఉన్నప్పుడు మోకాళ్ళ ప్రార్థనలో దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. తర్వాత ఉపవాస ప్రార్థనలో మనకు జ్ఞానాన్ని పొందుకుంటూ ఉంటాం. చాలా మంది ఉపవాసం చేయకుండా కడుపుని బాగా ఫుల్లుగా నింపుతా ఉంటారు. ఫోన్లో వీడియోలు ఉంటాయి, హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మా ఇంట్లో బజ్జీలు చేసుకుంటున్నామని చెప్పి రెసిపీ చెప్పారు. చెప్పిన తర్వాత అది ఫాలో అవుతూ ఉంటాం, అన్నీ చూసి అన్నీ చేసుకుని కడుపు ఫుల్గా నింపుకుంటా ఉంటాం. కడుపు నింపుకోవడం కాదు, ఉపవాస ప్రార్థన మనము ఉండాలి. శుక్రవారం ఖచ్చితంగా ఉపవాసం చేయాలి. ఒకవేళ మీకు ఆరోగ్యం సహకరించకపోతే పర్వాలేదు, కానీ ఆరోగ్యం సహకరిస్తే మాత్రం ఖచ్చితంగా ఉపవాసము ఉండాలి. నువ్వు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనలో దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాము. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వాడును ధన్యుడు. ఇప్పుడు ఎవరు ధన్యులు అంటే మంచి ఉద్యోగం చేసిన వారు కాదు ఆశీర్వదించబడిన వారు, లేకపోతే కోట్ల ఆస్తి ఉంటే కాదు ఆశీర్వదించబడిన వారు. ఎవరు ఆశీర్వదించబడిన వారు, ఎవరు ధన్యులు అని చెప్తే వాక్యము మనకి తెలియజేస్తా ఉంది. ఎవరైతే ప్రవచన వాక్యములను చదువువాడును అలాగే వాటిని విని అందులో రాయబడినటువంటి సంగతులను గైకుని వాడును ధన్యుడు అని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. ఎంతమంది దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారు? శ్రేష్టమైన వాక్యము ఆశీర్వాదం నీ చేతిలోనే ఉంది. నీ చేతిలోనే దేవుడు ఆశీర్వాదాన్ని ఉంచి ఉన్నాడు. ఎంతమంది ఈ ఆశీర్వాదాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు? ఎంతమంది దేవుని వాక్యాన్ని చదువుతున్నారు? ఎంతమంది దేవుని వాక్యానికి విలువనిస్తూ ఉన్నారు?
ఒక వ్యక్తి అంట అతనికి చూపు లేదంట. చూపు లేదు, కనీసం అతనికి మరి కాళ్ళు చేతులు ఏమీ కూడా లేనప్పుడు ఈ వ్యక్తి అనుకున్నాడంట, ఎలాగైనా కూడా నేను వాక్యాన్ని చదవాలి అని చెప్పేసి అనుకున్నాడంట. కానీ చూపు లేదు, కనీసం చేతులు కూడా లేని సమయంలో ఈ వ్యక్తి అనుకున్నాడు, వాక్యం చదవాలి అనే ఆశ ఇతనికి ఉంది. కానీ చూపు కనపడట్లేదు. ఎవరినైనా పిలిచి, బాబు కొంచెం చదివి నాకు వినిపించు అంటే ఎవరైనా ఎంతవరకు చదువుతారు చెప్పండి? ఒకసారి మనకి చదివి వినిపిస్తారు, ఒకసారి మనకు చదివి చెప్తారు. కానీ ప్రతిరోజు ప్రతి సమయంలో మనకు చదివి వినిపించాలి. నాకు ఖాళీగా లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు పని ఉంది, ఈ పనులు చేసుకో అని చెప్పేసి వారు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు కూడా చదివి వినిపించరు. అందుకని ఈ వ్యక్తి అనుకున్నాడంటే, ఎలాగైనా వాక్యాన్ని నేనే చదవాలి అని చెప్పి నాలుకతో బైబిల్లో ఉన్నటువంటి అక్షరాలు తడివి చదువుతూ ఉన్నాడంట. మరి ఆ వ్యక్తికి చూపు లేకపోయినా, అవయవాలు ఏమి పనిచేయకపోయినా కూడా దేవుడి వాక్యాన్ని అంతగా చదువుతూ ఉన్నాడు. కానీ మనమైతే అన్ని అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి. మరి మనకి దేవుడు చక్కగా చూపునిచ్చాడు. మరి ఎంతగా మనము వాక్యాన్ని చదువుతూ ఉన్నాము, ఎంతగా దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాము. మరియ వల్ల దేవుని పాదాల చెంత మనం కూర్చుని, మరియ వల్ల దేవుని మాటలు మనం విన్నప్పుడు జ్ఞానాన్ని మనము పొందుకుంటాం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించేవారుగా ఉండాలి. జ్ఞానం కావాలంటే దేవారాత్రములు నన్ను ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని మనము దేవారాత్రములు కూడా ధ్యానించేవారుగా ఉండాలి. కానీ వాక్యాన్ని ధ్యానించడం అంటే మనకి చాలా ఇష్టము ఉండదు. 23వ కీర్తన మనకి బాగా కంఠస్థ కీర్తన కాబట్టి 23వ కీర్తన మనం చదువుతూ ఉంటాము. 91వ కీర్తన మనకు కంఠస్థ కాబట్టి అది మనకు అలవాటుగా ఉంటుంది. కొంచెం మందికి ఇంకా ఆ కీర్తనలు కూడా రావు. బైబిల్లో సింపుల్ అయిన వాక్యాలు కూడా, మరి తేలిగ్గా మనకు వచ్చే వాక్యాలు కూడా బైబిల్లో మనకి గుర్తుండదు. ఈరోజు వాక్యం ఏంటంటే రేపు మనము చెప్పలేము, మర్చిపోతూ ఉంటాం. దేవుడి వాక్యాన్ని ధ్యానించే అనుభవం చాలా మందికి ఉండదు. ఏం ధ్యానిస్తూ ఉంటారు అంటే గొడవని చాలా బాగా ధ్యానిస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఎవరైనా మనల్ని ఏదైనా చిన్న మాట అన్నారనుకోండి, ఆ మాట మనకి చాలా బాగా గుర్తుంటుంది, దాన్ని మనము ధ్యానిస్తూ ఉంటాము. ఎవరైనా తిడితే ఆ తిట్లను మనం బాగా ధ్యానిస్తూ ఉంటాము. కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించే అనుభవం చాలా మందికి ఉండదు. కానీ జ్ఞానం మనకి రావాలి అంటే, మన కుటుంబాలు కట్టుకునే జ్ఞానం మనకు కావాలి అంటే దేవుని వాక్యాన్ని మనము ధ్యానించే వారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగినప్పుడు మన మనోనేత్రాలు తెరవబడతాయి. ఇప్పుడు మనము మరి మూఢత్వంలో నుంచి జ్ఞానంలోనికి ప్రవేశిస్తాము. జ్ఞానంతో మన కుటుంబాలను మనము కట్టుకోగలుగుతాము. హల్లెలూయా. దేవుడి లోకంలో జీవించిన కాలంలో చాలా చోట్లుగా ఆయన తిరిగి చాలా అద్భుత కార్యాలు ఆయన చేసినట్టుగా మనము వాక్యంలో చూడగలుగుతాం. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఎంతో మంది రోగులనైనా స్వస్థపరిచాడు. ఇప్పుడు దేవుడు సంతోషపరిచిన వ్యక్తులు, దేవుడి చేత సంతోషపరచబడినటువంటి వ్యక్తులు చాలా మంది మనకి కనిపిస్తా ఉంటారు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. అన్ని అద్భుతాల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఎందుకంటే ఒకవేళ దేవుడు ప్రతి గ్రామానికి ఇలా చేసిన ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథంలో రాస్తే బైబిల్ మన చేతులు పట్టుకునే అంత చిన్న పుస్తకము ఉండదు. చాలా పెద్ద పుస్తకం, మనం మొయ్యలేనంత పెద్ద పుస్తకం ఉంటుంది. కాబట్టి అన్నిటినీ దేవుడు రాయించలేదు. కానీ కొన్ని ముఖ్యమైన కారణాలు మాత్రమే దేవుడు రాయించాడు. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఎంతో మందిని ఆయన సంతోషపరిచాడు. అయితే ఎంతో మందిని ఆయన సంతోషపరిస్తే ఆయన్ని సంతోషపరిచిన వ్యక్తులు కొంతమంది బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం చదువుదాము. యేసు బేతేనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఎంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యుద్ధకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి పేదలకు ఇయ్యవచ్చునే అనేది. యేసు ఆ సంగతి తెలుసుకుని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను. ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు, పేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన
నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశస్తింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనేను. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక స్త్రీ మనకి కనపడతా ఉంది. ఈ స్త్రీని యేసయ్య మెచ్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. దేవుడు ఈ స్త్రీని మెచ్చుకున్నాడు, ఈమెని పొగిడినట్లుగా మనము వాక్యంలో పరిశీలన చేస్తా ఉన్నాం. అందరూ చాలా మంది మనల్ని మెచ్చుకుంటూ ఉంటారు. మెప్పు అనేది చాలా మందికి ఇష్టము, పొగడతలు అనేవి చాలా మందికి ఇష్టం. కానీ మనుషులు పొగిడారనుకోండి, ఒక్కొక్కసారి పొగుడుతూ ఉంటారు. ఈ రోజు పొగిడిన నోరే రేపు మనల్ని తిడతా ఉంటుంది. ఈ రోజు మన కోసం మంచిగా చెప్తారు, మంచిగా మెచ్చుకుంటారు. కానీ ఆ మెచ్చుకున్న నోటితోనే తర్వాత రేపు ఎన్నో తిట్లు తిట్టే అవకాశం కూడా ఉంటుంది. మనుషుల మెప్పు కోసం కాదు మనము ప్రయాసపడేది. మనుషుల మెప్పు మనకి ఎంతో కాలం ఉండదు, కానీ దేవుడు మెచ్చుకునేలా మనము జీవించగలిగిన వారిగా ఉండాలి. ఈ స్త్రీని దేవుడు మెచ్చుకుంటా ఉన్నాడు. ఈమె నా భూస్థాపన నిమిత్తము మంచి కార్యము చేసింది. ఎక్కడైతే నా సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ ఈమెని గురించి చెప్పబడుతుంది అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ స్త్రీ చేసినటువంటి కార్యము ఏంటి అంటే, అత్తర్పుట్టు తీసుకుని వచ్చి సీమోను ఇంట ఆయన కూర్చున్నప్పుడు భోజనానికి మరి అత్తర్పుట్టును తీసుకుని వచ్చి ఆయన పాదాల మీద పోసి తల వెంట్రుకలతో తుడిచినట్లుగా మనం వాక్యంలో చూడగలుగుతాము. ఇప్పుడు ఆ రోజుల్లో ధనరూపకంగా దాచుకునేవారు కాదు, కానీ ధనాన్ని ఎలా దాచుకునేవారు అంటే వారు అత్తర రూపంలో దాచుకునేవారంట. కొన్ని సంవత్సరాలు వారు పనిచేసి కష్టపడినటువంటి ఆ ధనాన్ని అంతటిని కూడా మరి అత్తర రూపంలో మార్చుకుని దాన్ని దాచుకుంటూ ఉండేవారంట. ఈమె బహుశా ఒక సంవత్సరం అంతా కూడా పనిచేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆ సంవత్సరం అంతా కూడా కష్టపడి పనిచేసి ఆమె యొక్క కష్టార్జితంతో అత్తర పుట్టని కొని ఆ అత్తర పుట్టిని ఆమె దగ్గర దాచుకుని ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభువు మరి ఆమె గ్రామానికి వచ్చారని తెలుసుకుందో, మరి సీమోను ఇంటిలో ఉన్నాడని తెలుసుకుందో, అప్పుడు వెంటనే ఆమె అనుకుంది, ఎలా అయినా దేవుడు మెచ్చుకునే కార్యము నేను చెయ్యాలి. యేసు ప్రభువు మా ఊరు వచ్చారు కాబట్టి ఎలాగైనా కూడా ఆయన నేను గణపరచాలి, ఎలా అయినా నేను మహిమపరచాలి, ఒక విలువైన వస్తువు నేను ఆయనకి ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంది. ఎవరైనా కొంచెం మంది ముఖ్యమైన వ్యక్తులు మన ఇంటికి వచ్చారనుకోండి, వారిని మెప్పించడం కోసం మనం చాలా ప్రయత్నాలు చేస్తా ఉంటాం. చాలా విలువైన వస్తువులు వారికి ఇవ్వడానికి, ఏదైనా వారు మెచ్చుకునేలా మనం చేయాలని చెప్పి ప్రాకులాడుతూ ఉంటాం. ఇప్పుడు ఈమె కూడా అదే అనుకుంది, ఎంతో విలువైన యేసు ప్రభువు మా గ్రామానికి వచ్చారు కాబట్టి ఎలా అయినా కూడా నేను దేవుని గణపరచాలి, ఆయన కొరకు నేను ఏదో విలువైన కార్యం చేయాలని చెప్పేసి ఆమె ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు ఆమెకి గుర్తుకొచ్చింది. ఏం గుర్తుకొచ్చిందంటే, ఆమె చాలా కాలంగా కష్టపడి కొని దాచిపెట్టుకున్నటువంటి అత్తరు బుడ్డి జ్ఞాపకం వచ్చింది. వెంటనే ఆ అత్తరు బుడ్డిని తీసుకుని వెళ్ళి యేసయ్య యొక్క పాదాల మీద అలాగే తల మీద కూడా పోసినట్లుగా మనం చూస్తాము. 7వ వచనాన్ని మనం చదువుదాము. యేసు బేతనియాలో కుష్టి రోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యుద్ధకు వచ్చి ఆయన భోజనములకు కూర్చుండగా వారిని ఆయన తల మీద పోసెను. ఇప్పుడు ఎంతో విలువైన అత్తరు పుట్టుని తీసుకుని వచ్చి యేసు ప్రభువు యొక్క తల మీద ఆమె పోసిందంట. పోస్తా ఉంటే చాలా మంది అక్కడ ఉన్నారు, కొంతమంది అంటా ఉన్నారు, ఎందుకు ఈ విలువైన అత్తరు పుట్టుని నువ్వు ఎందుకు వ్యక్తపరుస్తూ ఉన్నావు, దీన్ని నమ్మేసి ఎవరికైనా పేదలకి నువ్వు ఇవ్వచ్చు కదా, ఈ యొక్క ధనాన్ని నువ్వు ఎవరికైనా ఇవ్వచ్చు కదా, ఎందుకు దీన్ని నువ్వు ఇలా వ్యక్తపరుస్తూ ఉన్నావని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. చాలా మంది ఎలా ఉంటారు అంటే, దేవుడి పని వాళ్ళు చేయరు, చేసేవారిని ఆటంకపరుస్తా ఏదో ఒకటి వంకలు పెట్టి ఆపుతా ఉంటారు. ఇప్పుడు పని వారు చేయరు, చేసేవారిని కూడా ఏదో ఒకటి అంతా వెనక్కి లాగుతా ఉంటారు. ఇప్పుడు వారు చేసే పని కూడా అదే ఆమెను అంటా ఉన్నారు, ఎందుకు నువ్వు వ్యక్తపరుస్తున్నావు, దీన్ని నమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి చెప్తా ఉంటే ఇప్పుడు యేసు ప్రభువు అంటున్నారు, పేదలు ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉంటారు, కానీ ఈమె నా భూస్థాపన నిమిత్తము మంచి కార్యము చేస్తా ఉంది అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. నిజానికి ఈమె ఎలా ఉంది అంటే, దేవుని అభిషేకించినటువంటి స్త్రీగా ఉంది. ఇప్పుడు దేవుని చేత మనము అభిషేకం పొందేటటువంటి స్త్రీలుగా మనము ఉండాలి. హల్లెలూయా. దేవుని చేత మనము అభిషేకింపబడిన వారిగా ఉండాలి. దేవుని అభిషేకాన్ని మనము పొందగలిగిన వారిగా
ఉండాలి. మరి ఎలా మనము అభిషేకాన్ని పొందగలుగుతాము, ఎలా మనము దేవుని ఆత్మని పొందగలుగుతాము అంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతా యూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. ఇప్పుడు మనం ఎలా పరిశుద్ధాత్మని పొందగలుగుతాము, ఎలా అభిషేకాన్ని మనం పొందగలుగుతాము అంటే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క అభిషేకాన్ని మనము పొందుతాము. ఎప్పుడైతే మనము అభిషేకాన్ని పొందామో అప్పుడు మనము సువార్త ప్రకటించే వారిగా ఉంటాము. భూదిగంతముల అంతటి వరకు కూడా మనము సువార్త ప్రకటించే వారంగా మనము ఉంటాము. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మనం ఖాళీగా ఉండం, కానీ పరిశుద్ధాత్మ పొందుకున్నాక సువార్త మనము ప్రకటించే వారిగా ఉంటాము. హల్లెలూయా. ఇక్కడ చాలా మంది మనకు కనపడతా ఉన్నారు. ఇక్కడ స్త్రీలు కూడా ఉన్నారు, వారు సువార్త ప్రకటించే వారిగా ఉన్నారు. ఓన్లీ సువార్త ప్రకటించే పని పురుషులకి మాత్రమే దేవుడు అప్పగించలేదు, ప్రతి స్త్రీకి కూడా దేవుడు ఆ పనిని అప్పగించి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము సువార్త ప్రకటించే వారిగా మనము ఉంటాము. దేవుని అభిషేకాన్ని మనం పొందుకుంటాము, మనము సువార్త ప్రకటించే వారిగా ఉంటాము. మనకి బైబిల్ గ్రంథంలో సమరయ స్త్రీ మనకు కనపడుతూ ఉంటది. ఒకానొక సమయంలో దేవుడు మిట్ట మధ్యాహ్నము, మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీరు చదివితే మిట్ట మధ్యాహ్నము యాకోబు యొక్క బావి దగ్గరికి యేసుప్రభువారు నీళ్ళ కోసము వస్తారు. వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలోకి మరి సమరయ స్త్రీ నీళ్లు చీదుకోవడానికి మిట్ట మధ్యాహ్నము వచ్చినట్లుగా మనము చూస్తాం. వచ్చిన తర్వాత యేసుప్రభువారు ఆమెను అమ్మ నాకు దాహానికి నీళ్ళు ఇవ్వని చెప్పేసి ఆమెను అడుగుతారు. అడిగిన తర్వాత ఇప్పుడు దేవుడు చెప్తా ఉంటాడు, నీళ్ళు ఇమ్మని అడుగుతారు, నీళ్ళు ఇస్తుంది. అంతా అయిపోయిన తర్వాత దేవుడు చెప్తాడు, నేనిచ్చే జీవజలపు ఓటలు తాగిన వాడు ఎప్పుడు కూడా తప్పికుండు, ఈ నీళ్లు తాగిన వాడికి మళ్ళా దాహం వేస్తుంది, కానీ నేనిచ్చే జీవజలపు ఊట తాగిన వాడికి ఎప్పుడు కూడా దాహము లేదు, ఎన్నడూ కూడా తప్పికొనడు అని యేసుప్రభువారు చెప్తా ఉంటారు. చెప్పిన తర్వాత ఆ ప్రాంతానికి దేవుడు ఎందుకు వచ్చాడు అంటే ఆమెను దర్శించడానికి దేవుడు ఆ ప్రాంతానికి వచ్చాడు, ఆమెను మరి ప్రతిష్ఠించడానికి దేవుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఎప్పుడైతే దేవుడు ఆమెను దర్శించాడో, ఎప్పుడైతే దేవుడు ఆమెతో మాట్లాడాడో ఆమె జీవితము మార్చబడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. నిజానికి అప్పుడు వరకు ఆమె చాలా పాపంలో జీవిస్తూ ఉంది, చాలా అపవిత్రమైనటువంటి జీవితం ఆమె చేస్తా ఉంది. అప్పటికే ఆమెకి 5గురు పెనిమిటిలు ఉన్నారు. తర్వాత మళ్ళా ఇంకొక పెనిమిటితో ఆ సమయంలో ఆమె గడుపుతా ఉంది. ఆమె శరీరాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. ఇంకా ఎవరితో నేను పాపం చేయాలి, ఇంకా ఎలా నా శరీరాశను నేను తీర్చుకోవాలి, ఇంకా ఎలా నేను అపవిత్రంగా జీవించాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడు ఆమెను దర్శించాడు. దర్శించిన తర్వాత ఆమె యొక్క జీవితము మార్చబడింది. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షతను ఆమె పొందుకుందో, ఎప్పుడైతే దేవుని మాట ఆమె వినిందో, ఇంకా ఆమె ప్రాంతంలోకి ఊరిలోనికి వెళ్ళి సువార్త ప్రకటించింది. సువార్త ప్రకటించిన తర్వాత ఆమె వెళ్ళి దేవుడి మాటలు చెప్పిన తర్వాత ఆ గ్రామంలో చాలా మంది రక్షణ పొంది దేవుని తట్టు తిరిగినట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము సువార్త ప్రకటించే వారిగా ఉంటాము. దేవుని అభిషేకం పొందుకున్న తర్వాత దేవుని సువార్తను మనము ప్రకటించే వారిగా ఉంటాము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, సమాధాన పరిచేవారు ధన్యులు, వారి భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే ఎఫెసీ పత్రికలో కూడా మరి సర్వాంగ కవచాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ అక్కడ కూడా కొన్ని మాటలు దేవుడు చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఒకసారి 5వ అధ్యాయం 13వ వచనం చదువుదాము. సమస్తమును గద్దింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏడు అది వెలుగు కదా, అందుచేత నిద్రించుచున్న నీవు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడున్నది ఏదో అది వెలుగే కదా, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు
నీ మీద ప్రకాశించున్నది ఆయన చెప్పుచున్నాడు. ఒకసారి అవుతాము. ఇక్కడ ఎఫెసీ పత్రికలో దేవుడు సర్వ కవచాలను గురించి దేవుడు మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు విశ్వాసం అనే డాలు, సత్యం అనే దత్తి, అలాగే నీతి అనే మయమర్పు అని దేవుడు చెప్తూ ఆఖరిగా ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటి అంటే, సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును చోడును తొడుక్కుని, సమాధానకరమైన సిద్ధ మనసును చూడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాము అంటే, దేవుని సువార్తను ఎందరైతే అంగీకరిస్తారో, దేవుని సువార్తను ఎంతమంది అయితే తీసుకుంటారో వారు ఎలా ఉంటారు అంటే సమాధాన పరచువారిగా ఉంటారు. వారు గొడవలు పెట్టేవారుగా, అల్లరి చేసేవారుగా కాదు, కానీ సమాధాన పరిచేవారిగా వారు ఉంటారు అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇప్పుడు ఇంట్లో వాస్తవాలు, ఇది నిజంగా జరిగే సంఘటనలు, ప్రతి కుటుంబంలో కూడా జరిగే సంఘటనలు ఏంటంటే, ఇప్పుడు అత్తగారు ఉందనుకోండి, అత్తగారు కొడుక్కి చెప్తా ఉంటుంది, కోడల మీద సాడీలు చెప్తా ఉంటుంది, ఇదిగో ఎక్కువగా నువ్వు మీ ఆవిడ్ని ప్రేమించు. ఎందుకంటే మరి తన భార్యను ఎక్కువ ప్రేమిస్తూ ఉంటే ఇప్పుడు తల్లిని ఎక్కడ మర్చిపోతాడో అని చెప్పేసి ఇప్పుడు ఎక్కువగా ప్రేమించుకో అని చెప్పేసి చెప్తా ఉంటుంది. ఇప్పుడు లేనిపోని సాడీలు కోడల మీద చెప్పిన తర్వాత ఇప్పుడు భార్యాభర్తలకి ఇద్దరికి మధ్య ఏం జరుగుతుంది అంటే గొడవ జరుగుతుంది. వారి మధ్య సమాధానం అనేది ఉండదు. ఇప్పుడు కోడలు ఏమన్నా తక్కువ అంటే కోడలు కూడా తక్కువ కాదు, కోడలు కూడా మన తల్లి మీద బతికి సాడీలు చెప్తూ ఉంటుంది. ఏంటంటే, నువ్వు ముందేమో మీ అమ్మ నన్ను చాలా ప్రేమగా చూసుకున్నట్టు నటిస్తుంది, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నన్ను రాసి రంపాలు పెడుతుందని చెప్పేసి చెప్తే తల్లి మీద లేనిపోని మాటలు చెప్పేవారు కూడా ఉంటారు. ఒకవేళ అలా లేకపోయినా కూడా తల్లి ఒకవేళ అలా నిజంగానే రాసి రంపాలు పెట్టే అత్తలు, కోడలు హింసించే అత్తలు ఖచ్చితంగా ఉంటారు. ఒకవేళ అలా లేకపోయినా కూడా ఒకవేళ తల్లి మీద లేనిపోని భర్తకి చెప్తా ఉన్నావా, అలా అయితే నువ్వు సమాధానపరిచేటటువంటి స్త్రీగా లేవు. నిజంగా ఇంట్లో ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాటిని సమాధానంగా పరిష్కరించుకోవాలి, కానీ సమాధానం లేకుండా చేయకూడదు. కుటుంబాల్లో ఎందుకు సమాధానం ఉండట్లేదు, కుటుంబాలు ఎందుకు నాశనం అయిపోతున్నాయంటే సమాధాన పరిచేటటువంటి గుణము స్త్రీలలో లేకపోవడం వల్లే. సమాధాన పరిచేవారుగా స్త్రీలు ఉండట్లేదు కాబట్టి కుటుంబాలు నాశనం అయిపోతా ఉంటా ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారు అంటే సాడీలు చెప్పేవారుగా కూడా చాలా మంది ఉంటారు. లేనిపోని వార్తలు పుట్టించి వారికి వీరి మీద లేనిపోని సాడీలు చెప్పేవారు ఉంటారు. ఇప్పుడు వార్తలు పుట్టించేవారు కొంతమంది అయితే వాటిని మోసుకుని వెళ్ళి చెప్పేవారు కొంతమంది, దురద నోరు గలవారు కూడా చాలా మంది ఉంటారు. సాడీలు చెప్తాక లేనిపోని గొడవలు పెడతాను వెతుకుంటున్నామమ్మా. దేవుడు నిన్ను సృష్టించింది, దేవుడు నిన్ను రక్షించింది ఎందుకు అంటే, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ఎందుకంటే మనము సువార్త ప్రకటించేవారుగా ఉండాలని. సువార్త ప్రకటించడానికి బదులుగా లేనిపోయిన వార్తలను నువ్వు ప్రకటిస్తూ ఉన్నావా, సమాధాన పరిచేవారుగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నువ్వు పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. అభిషేకాన్ని పొందుకుంటే నువ్వు ఎలా ఉంటావు అంటే సమాధాన పరిచే వ్యక్తిగా నీవు ఉంటావు. హల్లెలూయా. అలాగే మనం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నప్పుడు మనము సమాధాన పరిచేవారిగా ఉంటాం. అలాగే మనము శక్తిని కూడా పొందుకుంటాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము సమాధాన పరిచేవారిగా ఉంటాము. అలాగే మనము శక్తిని పొందుకుంటాం. ఏ శక్తిని మనం పొందుకుంటాము అంటే పాపాన్ని మనము అసహించుకునే శక్తిని మనము పొందుకుంటాము. మరి అపవిత్రతను మనము అసహించుకునేటటువంటి శక్తిని మనము పొందుకుంటాము. శోధనని సహించగలిగినటువంటి శక్తిని మనము పొందుకుంటాము. శ్రమల్లో కష్టాలు ఎలా నిలబడాలో, ఎలా తట్టుకోవాలో ఆ శక్తిని మనము పొందుకుంటాము. కాబట్టి పరిశుద్ధాత్మ మనము పొందుకునే వారిగా ఉండాలి. దేవుని చేత అభిషేకింపబడిన వారిగా మనము ఉండాలి. ఇప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటామో, ఎప్పుడైతే మనం అభిషేకాన్ని పొందుకుంటామో అప్పుడు దేవుని కొరకు మనం సాగిపోయేవారుగా ఉంటాం తప్ప ఆగిపోయేవారుగా మనము ఉండము. ఎప్పుడు కూడా యోగుని మనము వాక్యంలో పరిశీలన చేస్తే యోగుకి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో సమస్యలు అతని జీవితంలో ఎదుర్కొన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. యోగుకి వచ్చిన శ్రమలు ఇంకా ప్రపంచంలో ఎవరికి కూడా రాలేదు. అన్ని శ్రమలు యోగు పొందుకున్న తర్వాత కూడా ఆ వ్యక్తి దేవుని కొరకు సాగిపోయే వ్యక్తిగా ఉన్నాడు తప్ప ఆగిపోయే వ్యక్తిగా లేడు. భార్యను చూసినట్లయితే అతని భార్య ఆగిపోయింది, దేవుని విడిచిపెట్టేసింది, కానీ యోగు మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఏమాత్రం కూడా అతను ఆగిపోయిన వ్యక్తిగా లేడు. మనం కూడా దేవుని కొరకు ఆగిపోయే వారిగా మనము
ఉండాలి. మన విశ్వాసపు జీవితము, మన విశ్వాస పరుగు ఎలాంటిది అంటే ఆగిపోయే పరుగు కాదు, సాగిపోయేటటువంటి పరుగు. హల్లెలూయా. దేవుని కొరకు మనము సాగిపోయేవారిగా ఉండాలి కానీ ఆగిపోయేవారిగా మనము ఉండకూడదు. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుదాము. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేరి. ఎలిసబెత్తు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఇక్కడ ఎలిసబెతు జకరియా అనే దంపతులు మనకి కనపడుతున్నారు. వీరికి బహుకాలము గడిచిపోయింది కానీ పిల్లలు మాత్రం వీరికి లేరు. అయినప్పటికీ కూడా వీరు ఎలా జీవిస్తున్నారు అంటే దేవుని యందు ఆయన యొక్క న్యాయ విధుల చెప్పున నడుచుకుంటూ నిరపరాధులుగా వారు దేవుని దృష్టికి వారు నీతిమంతులుగా నడుచుకుంటా ఉన్నారు. పిల్లలు లేరని చెప్పి వారు దేవుని కొరకు ముందుకెళ్లకుండా ఆగిపోలేదు. ఇప్పుడు ఉద్యోగం లేదనో, లేకపోతే పిల్ల పట్టలేదనో, లేకపోతే దేవుడు గృహం ఇవ్వలేదనో, ఏదో చేయలేదని చెప్పో వీరు ఆగిపోయేవారుగా లేరు. కానీ ఒకవేళ నాకు పిల్లలు ఇవ్వకపోయినా పర్లేదు, దేవుని కొరకు నేను ఆగిపోను కానీ సాగిపోతాను, నా భర్త నేను పరిచయం చేయనివ్వడం ఆపను అని చెప్పి, మరి యాజక సేవ చేయకుండా నేను ఆపను, అలాగే నేను కూడా దేవుని కొరకు నమ్మకంగా నేను జీవిస్తాను అని చెప్పి ఎలిసబెతు జకరియా దేవుని కొరకు సాగిపోయేవారుగా ఉన్నారు. దేవుడు మనకి ఏది ఇచ్చినా ఏది ఇవ్వకపోయినా మనం ఆగేవారుగా ఉండకూడదు కానీ సాగేవారుగా ఉండాలి. మనం అన్ని స్త్రీలను మనం చూస్తే అన్ని రంగాల్లో కూడా ముందు ఉంటూ ఉన్నారు. స్త్రీలు చేయలేనటువంటి పని ఏది కూడా లేదు. మన ప్రపంచంలో చూస్తే డాక్టర్లు స్త్రీలు ఉన్నారు, కలెక్టర్లు కూడా స్త్రీలు ఉన్నారు, అన్ని ఉద్యోగాలు స్త్రీలు చేస్తున్నారు, అన్ని పనులు కూడా స్త్రీలు చేస్తూ ఉన్నారు. స్త్రీలు చేయలేని పని అంటూ కూడా ఏది లేదు. కానీ అన్ని రంగాల్లో ముందుంటున్నారు కానీ దేవుడి విషయానికి వచ్చి వెనక్కి పడిపోతా ఉన్నారు. దేవుడి విషయంలో కూడా మనము వెనక్కి పడేవారుగా, వెనకడుగు మనము వేసేవారుగా ఉండకూడదు కానీ దేవుడి కొరకు సాగేవారుగా మనము ఉండాలి. దేవుడు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభా నీ కొరకు నేను నమ్మకంగా ముందుకి సాగుతాను అని చెప్పి మనము ఆ విశ్వాసంతో ముందుకు అడుగులు వేసేవారుగా ఉండాలి. విసుకగా నిత్యము మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఒక వ్యక్తి అంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రభా నాకు బలం ఇవ్వి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అయితే దేవుడు ఒక రోజున మాట్లాడాడంట, నీ ముందు ఆ బండ ఉంది కదా, ఆ బండ నువ్వు కిందకి దొయ్యి అని చెప్పేసి దేవుడు మాట్లాడాడంట. మాట్లాడినప్పుడు ఆ బండను దోస్తే నీకు బలం ఇస్తానని చెప్పి దేవుడు అన్నాడంట. అయితే ఇప్పుడు ఆ బండను దోస్తూ ఉన్నాడు కానీ ఆ బండ ముందుకి వెళ్ళట్లేదు. వెళ్ళకపోతే ఇప్పుడు ఈ వ్యక్తి అనుకుంటా ఉన్నాడు, ప్రభు ఈ బండను దోస్తే నాకు బలం ఇస్తానన్నావు కదా, మరి నాకు బలం రావట్లేదు, ఈ బండ ముందుకు వెళ్ళట్లేదు ఏంటి అని చెప్పేసి దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడంట. అడిగినప్పుడు ఈ వ్యక్తి అన్నాడంట, కండరాలు చూసుకుంటే చేతులు చూసుకుంటే కండరాలు వచ్చే బలం అయితే వచ్చింది, కానీ ఈ వ్యక్తి అనుకున్న రీతిలో బలం రాలేదు, బండ కిందకి వెళ్తే బలము వస్తుందని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఆ రీతిలో బలం రాలేదు, కానీ వేరే విధానంలో దేవుడి ఇతనికి బలాన్ని ఇచ్చాడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనకి సమాధానం రాకపోతే మనం అనుకుంటాము, ఇంకా ప్రార్థన దేవుడు ఆలోచించట్లేదు కదా, ఇంకా దేవుడు నేను అడిగింది ఇవ్వట్లేదు కదా, కాబట్టి ఇంకా నేను ప్రార్థన చేయడము ఆపేస్తాను అని చెప్పేసి ప్రార్థన చేయడము ఆపేస్తూ ఉంటాం. కానీ దేవుడు సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదో ఒక రోజు నీకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. కానీ ఇచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలి, కానీ ఇంకా ఇవ్వట్లేదు కదా అని ప్రార్థన మాత్రం మనము ఆపకూడదు. ఏ విషయంలో కూడా మనం ఆగిపోయేవారుగా ఉండకూడదు. విసుగగా మనము ప్రార్థన చేయాలి, అలాగే విసుగగా మనము మేలు కూడా చేయాలని చెప్పి దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. కొన్నిసార్లు మనం మేలు చేస్తూ ఉన్నప్పుడు మనకి కీడు ఎదురవుతా ఉంటుంది. మనం మేలు చేస్తూ ఉంటే ఇతరులు మనకి అపకారాన్ని తలపెట్టుతా ఉంటారు. అయినప్పటికీ కూడా నేను మేలు చేస్తూ ఉంటే నాకు కీడు వస్తూ ఉండేటి అని చెప్పేసి మేలు చేయడం కూడా మనము ఆపకూడదు. యేసు ప్రభువుకి కూడా మేలు చేస్తే ఆయనకి కీడు తిరిగి వచ్చిన, ఆయనేమో అందరికీ మేలు చేస్తే అందరూ కలిసి ఆయనకి కీడు చేస్తారు. ఏ చేత్తో అయితే యేసు ప్రభువు మరి రొట్టెలు చేపలు పంచిపెట్టారో, ఏ చేత్తో అయితే మరి ఇచ్చుకుని తిన్నారో అదే చేత్తో రాళ్ళని యేసు ప్రభువు మీదకి ఇసిరినట్లుగా మనము చూస్తా ఉంటాం. కీడు చేస్తే మేలు వచ్చినా కూడా మనం కీడు చేయడము మేలు చేయడం మనము ఆపకూడదు. మేలు చేస్తూనే మనము ముందుకెళ్ళేవారుగా ఉండాలి. విసుగగా మనము ప్రార్థన చేసేవారుగా
ఉండాలి. పరిశుద్ధాత్మను మనం పొందుకోగలగాలి. అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు మనము సమాధాన పరిచేవారిగా మనము ఉంటాం, కానీ అల్లరి చేసేవారిగా మనము ఉండం. ఎలా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు దైవికమైన జ్ఞానంతో మనము నింపబడి ఉంటాము. జ్ఞానాన్ని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. యాకోబు పత్రికలో చెప్తా ఉన్నాడు, జ్ఞానం అంటే పైనుండి వచ్చే జ్ఞానము పరిశుద్ధమైనటువంటి జ్ఞానము, ఈలోక సంబంధమైన జ్ఞానమేమో దయ్యముల జ్ఞానము అని చెప్పి యాకోబు పత్రుడు రాస్తా ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధమైన జ్ఞానాన్ని మనం పొందుకోగలిగిన వారిగా ఉండాలి. చాలా మంది అంటూ ఉంటారు, ఎలాంటి జ్ఞానాన్ని పొందుకోవడానికి ప్రయాసపడతా ఉంటారు అంటే భౌతికమైనటువంటి జ్ఞానము, లోకపరమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి పాకులాడుతూ ఉంటారు. సీరియల్ చూస్తే నాకు జ్ఞానము వస్తుంది, సినిమా చూస్తే నాకు జ్ఞానం వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. లేకపోతే వారితో వీరితో నేను మాట్లాడి నలుగురితో మాట్లాడి జ్ఞానాన్ని నేను సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ మనుషుల వల్ల నీకు వచ్చే జ్ఞానము, సీరియల్ వల్ల సినిమా వల్ల వచ్చే జ్ఞానం ఎలాంటిది అంటే అత్తగారు ఎలా ఆలోచిస్తుందో ఆ జ్ఞానం నీకు బాగా సీరియల్ నేర్పిస్తూ ఉంటుంది. అత్తగారు ఓడలు ఎలా రాచి రంపాలు పెట్టాలో నీకు సీరియల్ జ్ఞానము నేర్పిస్తూ ఉంటుంది. ఈ జ్ఞానము ఎటువంటి జ్ఞానము అంటే దయ్యముల జ్ఞానము. కానీ మన జీవితాలు కట్టుకోవడానికి ఎలాంటి జ్ఞానం కావాలి అంటే పైనుండి వచ్చేటటువంటి జ్ఞానము, పరిశుద్ధమైనటువంటి జ్ఞానము, పవిత్రమైనటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి. కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నాము.